మీరు ఎందుకు సమృద్ధికి రావట్లా? దేవుని హస్తం మీ మీద ఎందుకు రావట్లా? మీ సంపాదన ఎందుకు దీవెనగా ఉంటల్లా? మీ పిల్లల భవిష్యత్తు తలగా ఉంటల్లా? మీరు చేసే ప్రయత్నం ఎందుకు కలవటంలా? మీరు మొరబెడితే ఆకాశం ఎందుకు తెరవబట్టలా? అయ్యా అని పిలిస్తే దేవుడు మీ పక్షాన్ని ఎందుకు నిలబట్టాలా? కారణం నువ్వు ఉండాల్సిన చోట్లో లేవు. యోహాను అనే దైవజనుడు ఒక ఉత్తరం రాశాడు. అందులో మీకు తెలిసిన మాట, నేను చెప్పాల్సిన మాట మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయం 3లో కూడా కనపడుతుంది. ఏమంటో తెలుసా? ఎవడైనను తన సహోదరుని ప్రేమించకుంటే వాడు ఇప్పటి వరకు ఎక్కడున్నట్టు? చీకటి కలిగిన చోట్లో ఉన్నావు. బైబిల్లో రాయబడింది ఏమిటి తెలుసా? జీవ మార్గం లేకుండా పోతే వాళ్ళు పాతాళ మార్గంలో చీకట్లో ఉన్నారట. ఇంట్లో పని జరగకపోతే ఆ అమ్మాయి ఫలానా ఎదురొచ్చిందని కానీ, గొమ్ము ఇటు పెట్టామని కానీ, వాస్తు ఇటు తప్పిందని కానీ, ఈశాన్యం మెరకైందని కానీ అనుకోబాకండి. వాటి వల్ల ఏం జరగదు. నువ్వు చీకట్లో ఉంటే కార్యాలు జరగవు. ఈ రోజైనా దేవుని మాట మేరకు నువ్వు చీకటిలోంచి వేలపరకొచ్చుదువగా.